మేడం ఇప్పుడు థైరాయిడ్‌తో కూడా చాలామంది బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది మేడం? ఈ థైరాయిడ్‌ని క్యూర్ చేయడానికి మన యోగాలో ఎలాంటి ముద్రాస్ ఉన్నాయి మేడం? మంచి ముద్రలు ఉన్నాయండి థైరాయిడ్ క్యూర్ అవ్వడానికి. ఈ రోజుల్లో చాలామందికి యంగ్‌స్టర్స్‌లో కనిపిస్తుందండి ప్రాబ్లము. అమ్మాయిల్లో ఎక్కువ ఉంది ప్రాబ్లం అయితే. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజేనండి. మనము అనుకున్నట్టుగా షుగర్, బీపీ ఎట్లయితే లైఫ్ స్టైల్ డిసీజో ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజే. కానీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కంగారు పడక్కర్లేదండి. థైరాయిడ్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి మంచి ఆసనాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. సో థైరాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి వెయిట్లో చేంజెస్ వస్తాయి, అవును. హెయిర్ ఫాల్ అవుతుంది, కొంతమందికి పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ వస్తుంది, హార్మోన్స్లో చేంజెస్ వస్తాయి. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి గొంతు ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో మరి దానికి సరైన వ్యాయామం చేసినప్పుడు అది వేరే గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అందుకని ఆ స్టిమ్యులేషన్ అనేది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మిస్ అవుతుంది. బాడీకి మొబిలిటీ ఉండట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సో థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తూ రోజు యోగ సాధన చేస్తూ ముద్రలు ప్రాక్టీస్ చేస్తే చక్కగా థైరాయిడ్ నుంచి బయటపడవచ్చు. ఒక 3 months నుంచి 6 months రెగ్యులర్గా ఒకటే టైంలో ముద్ర ప్రాక్టీస్ చేస్తే చక్కగా థైరాయిడ్ నుంచి బయటపడవచ్చు. శంఖ ముద్ర అని ఉంటుందండి. ఇందులో చాలా పవర్ఫుల్ ముద్ర. ఇది కూడా శంఖం ఆకారంలో ఉంటుంది కాబట్టి మన ముద్ర పోస్చరు దాన్ని శంఖ ముద్ర అంటారు. సో ఈ శంఖ ముద్ర దేనికి పనిచేస్తుంది అంటే మన థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ శంఖ ముద్ర చక్కగా పనిచేస్తుంది. సో ఒక 10 minutes ప్రాక్టీస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. థైరాయిడ్ లేని వాళ్ళు కూడా థైరాయిడ్ రాకుండా ఉండడానికి రోజు చేసుకోవచ్చు. సో యుక్త వయసులో ఉన్న పిల్లల్ని చేయించండి. యంగ్స్టర్స్ అయిన అమ్మాయిలతోని రోజు ఒక 5 minutes అన్నా చేపిస్తే చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ అనేది మంచిగా ఫంక్షనింగ్ చేస్తుంది, మంచి ఉపయోగం ఉంటుంది. ముద్ర ఎట్లా చేయాలంటే బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చోవాలి. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ను ఇలా అరచేయి మధ్యలో పెట్టేసేయండి. ఈ 4 వేళ్ళని ఇలా టైట్ చేసేయండి. సో ఇది ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఇలా టైట్ చేసినప్పుడు ఓకే. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో పెట్టాలా? ఓకే. లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్లో పెట్టాము ఇలా. ఓకే. సో ఇలా క్లోజ్ చేసేయండి. సో ఇలా ఇలా తిప్పేయండి. సో ఈ మధ్య వేలికి బొటన వేలు టచ్ కావాలి. 4 ఒక మధ్య వేలు పొడుగ్గా ఉంటుంది కదా, చక్కగా దీన్ని పెట్టేసేయాలి. అంతే. ఇలా చూస్తే ఎలా ఉంది, ఇది శంఖం లాగా ఉంటుంది అన్నమాట. సో బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేయాలన్నమాట. ఇది శంఖ ముద్ర. సో ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక్కసారి ఓంకారం చేద్దాం ఇలాగా. ఈ విధంగా ఓంకారం ప్రాక్టీస్ చేయాలి. లేదు ఇంకొక ప్రాణాయామం ఉంటుంది ఒకటి. ఇదే పోస్చర్లో మనం ఆ ప్రాణాయామాన్ని కూడా చేయొచ్చు. ఇదే విధంగా నేను ఒకసారి చూపిస్తాను. ఉజ్జాయి ప్రాణాయామం అంటారు. సో తీసుకోవడం గాలి మామూలుగా తీసుకోవాలి. గొంతు దగ్గర నుంచి, అంటే మన చిన్న పిల్లలు గురక పెడితే సౌండ్ ఎలా వస్తుంది ఆ విధంగా గొంతు నుంచి కొంచెం పట్టినట్టుగా బ్రీతింగ్ చేస్తూ సౌండ్ చేయాలన్నమాట. ఒకసారి చేద్దాము, మీరు కూడా చేయండి. బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఈ విధంగా. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేస్తే చక్కగా మన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్లో ఉంటుంది. 20 minutes చేయాలి. ఓకే. ప్రతిరోజు సేమ్ టైంలో 20 నిమిషాల ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం 20 minutes అవసరం? ఎట్ ఏ టైం చేయాలి 20 minutes. ఎట్ ఏ టైం చేయాలి. ఎట్ ఏ టైం చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. థైరాయిడ్ ఉంటే మాత్రం. మీకు థైరాయిడ్ లేదు, మీరు ఓన్లీ మన థ్రోట్ని యాక్టివేట్ చేసుకోవాలి, ప్రికాషనరీగా చేస్తున్నారనుకుంటే ఒక 10 minutes సరిపోతుంది. మినిమం 5 to 10 minutes చేస్తేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. మరి అలా 20 minutes చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం సేపు ఈ హ్యాండ్ చేయాలి, కొంచెం సేపు ఈ హ్యాండ్.
ఇది మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో ఎలా అంటే ఇలా పెట్టినప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి మన నాభి దగ్గర నుంచి కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో వెరీ ఎఫెక్టివ్ ముద్ర శంఖ ముద్ర. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు? థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ ఓకే. ఇలాంటి ఫుడ్స్ కొన్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే, అవాయిడ్ చేయాలి. స్టీమ్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది ఎక్కువ. ఓకే. సో కార్బోహైడ్రేట్స్ని కొంచెం మధ్యాహ్నం టైంలో తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. ఓకే. ఈ శంఖముద్ర ప్రాక్టీస్ చేసుకుంటూ భ్రమరీ ప్రాణాయామం చేసుకుంటే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో ఈ భ్రమరీ ప్రాణాయామం ఎలా అంటే రిలాక్సింగ్ ప్రాణాయామం అనమాట. ఎవరైనా కూడా హాయిగా చేసుకోవచ్చు, నిద్ర కూడా బాగా పడుతుంది. సో ఈ భ్రమరీ ప్రాణాయామం ఇప్పుడు చేద్దాము. ఒక 2 రౌండ్స్ నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చేయండి నాతో పాటు. సో బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చోండి. ఈ థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ థంబ్ని ఇయర్ లోబ్స్ క్లోజ్ చేయండి. ఈ ముందు ఫ్లాపింగ్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేసి మనకు బయట సౌండ్ వినపడదు అనమాట. సో రిమైనింగ్ ఫింగర్స్ని ఫస్ట్ ఫింగర్ వచ్చేసి ఫోర్హెడ్ మీద పెట్టుకోండి, సెకండ్ ఫింగర్ టిప్ ఆఫ్ ద ఐస్, థర్డ్ ఫింగర్ టిప్ ఆఫ్ ద నోస్, ఫోర్త్ ఫింగర్ టిప్ ఆఫ్ ద మౌత్. ఇలా అడ్జస్ట్ చేసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టండి. నాలుకనేమో పైకి పెట్టుకోవాలి, అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, మకారం ప్రొడ్యూస్ చేయాలి. స్లోలీ తీసేయాలి ఇలా చేతులు. సో మనం ఒక 2 రౌండ్సే చేసాము. యాక్చువల్గా 15-20 రౌండ్స్ వరకు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో మనం ప్రొడ్యూస్ చేసే మకార సౌండ్ ఉంటుంది కదా, దట్స్ అ హీలింగ్ అనమాట. చక్కగా మన గొంతంతా యాక్టివ్గా ఉండడానికి, థైరాయిడ్ తగ్గడానికి, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో. ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.